సిటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం, మానేరు డ్యాంలకు జలకళ, మిడ్ మానేరు నుంచి ఎల్ఎండికి త్వరలో నీటి విడుదల. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో జోరు వాన, మానేరు వాగులో బైక్తో సహా పడిపోయిన 2 యువకులను కాపాడిన స్థానికులు. జగిత్యాల జిల్లా కొరుట్లాలో పేలిన గ్యాస్ సిలిండర్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అన్ని రైస్ మిల్లులలో విజిలెన్స్ దాడులు నిర్వహించాలి, టీఆర్ఎస్ డిమాండ్. సీఎంఆర్ బియ్యం అమ్ముకున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని సూచన. శరవేగంగా వేములవాడ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు 55% పనులు పూర్తయినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. కరీంనగర్ జిల్లాలో అలుగుపారిన నాగుల మల్యాల కొత్త చెరువు, గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం కురిసింది. జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరితో పాటు మానేరు మూలవాగులు గలగల పారుతున్నాయి. మానేరు వాగులో వరద ప్రవాహానికి ఎల్లారెడ్డిపేట మండలం పదిర రామలక్ష్మణపల్లి మధ్య లో లెవెల్ కాజ్వేపై బైక్తో దాటేందుకు యత్నించిన 2 యువకులు కొట్టుకుపోయారు. స్థానికులు తాళ సహాయంతో 2ని కాపాడారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వారం రోజుల క్రితమే పూర్తి స్థాయిలో నిండగా రోజుకు 1 టీఎంసీ చొప్పున నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారు. ఇప్పటికే 9 టీఎంసీల వాటర్ను ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు ఎత్తిపోశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టుకు 3000 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరింది. మానేరు మూలవాగుల ద్వారా దాదాపు 7000 క్యూసెక్ల వరద మిడ్మానేరుకు చేరుకుంది. 27.55 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్మానేరులో ప్రస్తుతం 17 టీఎంసీలకు నీరు చేరుకుంది. 2-3 రోజుల్లో ఎల్ఎండికి మిడ్మానేరు నుంచి నీటిని తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 24 టీఎంసీల నీటి నిల్వ గల లోయర్ మానేర్ డ్యాంలో ప్రస్తుతం 5.6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 10 టీఎంసీల నీటిని మిడ్మానేరు నుంచి ఎల్ఎండికి తరలించాలని భావిస్తున్నారు. మానేర్ డ్యాంలో నిండితే ఇక నీటి కష్టాలు ఉండవని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో జోరు వాన కురిసింది. మానేరు వాగులో బైక్తో సహా పడిపోయిన 2 యువకులను కాపాడిన స్థానికులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరు వాన కురిసింది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో భారీ వర్షం పడింది. 2 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షంతో పాటు వీర్నపల్లిలో అత్యధికంగా 4.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మానేరు వాగు పరవళ్లు తొక్కుతుంది. పదిర లక్ష్మణపల్లె మధ్య మానేరు వాగు కాజ్వేపై వరద ఉధృతి కొనసాగుతుంది. పల్సర్ బైక్పై వరద నీటి నుంచి దాటేందుకు యత్నించిన 2 యువకులు అదుపు తప్పి బైక్తో సహా వాగులో పడిపోయారు. కేకులు వేయడంతో వెంటనే స్థానికులు తాడు సహాయంతో 2ని కాపాడారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో 2కి ప్రాణాపాయం తప్పింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షంతో ఎగువ మానేరు నిర్మాణాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 3055 క్యూసెక్లకు పెరిగింది. నర్మలా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1.53 టీఎంసీలు ఉంది. మిడ్మానేరు జలాశయానికి ఎల్లంపల్లి నుంచి 12,600 క్యూసెక్కులు, మూలవాగు నుంచి 6,045 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. మిడ్మానేరు పూర్తి స్థాయి నీటి విలువ 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 16.34 టీఎంసీలకు చేరుకుంది. మానేరుకు జలకళతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జగిత్యాల జిల్లా కొరుట్లలో గ్యాస్ సిలిండర్ పేలి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా కొరుట్లలో గ్యాస్ సిలిండర్ పేలి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొరుట్ల మున్సిపాలిటీలో విలీనం గ్రామం ఎకిన్పూర్లో వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి కిచెన్ రూమ్ తలుపులు ధ్వంసమయ్యాయి. ఇల్లు విశాలంగా ఉండడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయని రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. రైస్ మిల్లులో విజిలెన్స్ దాడుల నేపథ్యంలో కరీంనగర్లో టీఆర్ఎస్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వివక్షత కొనసాగుతుందని ఆరోపించారు. కొన్ని రైస్ మిల్లులపైనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. పెద్దవారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలు చేసినా వారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి పెద్దవారిని వదిలిపెడుతున్నారని తెలిపారు. సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టడానికి పూర్తి బాధ్యత అధికారులదేనని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెడుతున్న సివిల్ సప్లై అధికారుల తీరుపై ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్ళీ అధికారులు ఏదో మేము చేస్తున్నాం, మేము రికార్డుల ప్రకారం దాడులు చేస్తున్నాం, తనిఖీలకు పోతున్నామని చెప్పి రికార్డులు చూపించుకోవడానికి మాత్రమే ఈ చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు దెబ్బతినే విధంగా
వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా పెద్ద రైస్ మిల్లుల దగ్గరికి పోయి కూడా లేని ధాన్యాన్ని ఉన్నట్టు, అసలు ధాన్యం నిల్వలు అక్కడ లేకున్నా కానీ ధాన్యం నిల్వలు ఉన్నట్టు లెక్కలలో చూపి వాళ్ళందరూ కూడా బంధపడతా ఉన్నారు, వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి ఒకటే, నిన్న మంత్రి గారు కూడా ఒక రివ్యూ పెట్టి ప్రతి రైస్ మిల్లర్ దగ్గర ఉన్న చివరి గింజ వరకు మేము రాబడతాం, 1000 రూపాయల. వేములవాడలో ఆషాఢ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎంప్లాయీస్ యూనియన్ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కరీంనగర్లో 7గురికి కారుణ్య నియామక పత్రాలను కలెక్టర్ చిత్రమిశ్రా అందజేశారు. కరీంనగర్ జిల్లాలో వివిధ శాఖల్లో కారుణ్య నియామకం కింద 7గురికి ఉద్యోగాలు కల్పించి నియామక ఉత్తర్వులు కలెక్టర్ చిత్రమిశ్రా అందజేశారు. వివిధ శాఖల్లో 5గురు జూనియర్ అసిస్టెంట్లుగా, 2 ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వారికి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగం పొందిన వారు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ స్వామి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో నాగుల మాల్యాల కొత్త చెరువు అలుగుపారింది. గంగమ్మ తల్లికి కాంగ్రెస్ నాయకులు పూజలు నిర్వహించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్త చెరువు జలకరను సంతరించుకుంది. కొత్త చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అలుగుపారిన కొత్త చెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలో మిడ్మానేరు తరలించడం జరుగుతుందని, తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని, ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ్మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్నియో ఎఫెక్టుతో వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుణుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, దానికి అనుసంధానమైనటువంటి కాలువల ద్వారా ఇదంతా నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ముందు చూపు. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోనే ఇవాళ రైతులు ఇవాళ సంతోషంగా ఉన్నారు. కరువు ఏర్పడుతుంది కావచ్చు అనే భయంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ వర్ణ దేవుడు ప్రజాపాలన రేవంత్ అన్న నాయకత్వంలో ప్రజలకు మద్దతుగా మంచి వర్షాలు కురిచి ఈరోజు ఇలాంటి నీరు. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55% పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రుల సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులను 150 కోట్లకు అదనంగా ఇటీవల 99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణకు పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, వారి ఆలోచన మేరకు, దేవాదాయ శాఖ మంత్రివర్యుల యొక్క ప్రతిపాదనతోటి, జిల్లాకు సంబంధించిన మంత్రులు సహకారంతో ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల యొక్క తీరుతెన్నుల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. గత 10 రోజుల క్రితం గతంలో మంజూరు కాబడినటువంటి 150 కోట్లకు అదనంగా మరో 99 కోట్ల 40 లక్షలు మంజూరు చేసిన సందర్భంలో వేగవంతంగా త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయని చెప్పని ఈరోజు ఆర్కిటెక్ట్ ద్వారా, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా, ఈవో గారితో పాటు ఇంజనీరింగ్ అధికారులు, R&B శాఖకు సంబంధించిన అధికారులు, పూజారులు, ప్రధానాచారులకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి ఉద్యోగులు అందరం కూడా ఒక పరిశీలన జరిపినటువంటి క్రమంలో ఇప్పటి వరకు 55% పనులు పూర్తవుతున్నట్టుగా అధికారుల ద్వారా
వచ్చినటువంటి సందర్భం. మిగతా పనులు పూర్తయ్యే క్రమంలో అన్నిటి మండపానికి సంబంధించిన 20 ఫీట్ల పైన మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 24 ఫీట్లు చేసుకునేటువంటి క్రమం. ఆ తర్వాత ఇక్కడ తూర్పు గోపురానికి సంబంధించినటువంటి సుమారు 95 ఫీట్లతో భారీగా నిర్మాణం చేసుకున్నటువంటి ఏదైతే కరీంనగర్ జిల్లాలో రేపటి నుంచి సిపిఐ ప్రచార జాతర వాల్ పోస్టర్ను సిపిఐ నాయకులు విడుదల చేశారు. కరీంనగర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి కరీంనగర్ జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రచార జాతరను నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ప్రచార జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ను సిపిఐ నాయకులతో కలిసి శ్రీనివాస్ ఆవిష్కరించారు. కరీంనగర్లోని పద్మనగర్లో ప్రచార జాతాను సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. దేశ ప్రజలకు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన బీజేపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత హామీల ఊసే లేకుండా పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. దేశంలో సుపరిపాలన అందిస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి కొనసాగుతుందని అచ్చేదిన్ ఆగాయా అంటూనే ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పెనుభారం మోపడం వల్ల ప్రజలు సచ్చేదిన్ పరిస్థితి ఏర్పడిందన్నారు. కల్పించాలి, యువకులకు ఉద్యోగం వెంటనే కల్పించాలి, అరికట్టాలి, పెరుగుతున్న ధరలను వెంటనే అరికట్టాలి. విద్యార్థి దశ నుండే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పలికి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిద్దామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో స్వాతంత్ర మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్లలో సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎస్పీ మహేష్ బిగతే ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో కలిసి సైబర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలను విద్యార్థులను అప్రమత్తం చేసి సురక్షితమైన డిజిటల్ వినియోగంపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, విద్యా సంస్థల్లో విస్తృత స్థాయిలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసగిస్తున్నారని, అత్యాశకులోనే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, అవగాహన ద్వారానే సైబర్ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల ద్వారా వచ్చే పెట్టుబడి, జాబ్ ఆఫర్లు, ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో చేసే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్, లోన్ యాప్స్ మొదలగు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, స్నేహ అభ్యర్థనలకు స్పందించవద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఎవరితో పంచుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, నాగరాజు, జునైద్, సైబర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ గురించి ఒక ర్యాలీ కండక్ట్ అయింది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అరౌండ్ 500 to 600 స్టూడెంట్ పీపుల్ పార్టిసిపేట్ అయింది. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ఉద్దేశం సురక్షా కా తిరంగా ఆనరబుల్ డీజీపీ గారు అండ్ సైబర్ బ్యూరో సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ ఈ టైటిల్ కింద ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ కోసం ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది ఈరోజు. సో ఈరోజు హెడ్ క్వార్టర్లో ఈ సంబంధికి ర్యాలీ జరిగింది. రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్కి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం ఆల్రెడీ సైబర్ ప్రతి ఒక్క డేస్లో సైబర్ ఫ్రాడ్ ఇంక్రీజ్ అవుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ సూచించారు. ఈ నెల 10తో ఓటర్ల సమగ్ర సవరణ సెర్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో త్వరితగతిన పూర్తి చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కరీంనగర్ కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు
వైద్యులు అంజన్న కుమార్ సూచించారు. కరీంనగర్లో నేడు జరిగిన సిటీ కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ను ఎన్రోల్ చేయించాలని, అనర్హులైన ఓటర్లను తొలగించే వరకు పోరాడాలని సూచించారు. ఈ నెల 15 లోపు డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు వేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలన్నారు. కమిటీలో మహిళలకు 33% ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలన్నారు. పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుందని, ఆయా డివిజన్లలోని కార్యకర్తలను, డివిజన్ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను సమన్వయపరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే మనం ప్రతిష్టంగా ఉంటామని, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేశామని ఆలోచించాలన్నారు. బ్రిటిష్ వాళ్ళకు పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చింది, మరి వాళ్ళకి ఏం స్వార్థం లేదు. అట్లనే ఆ పార్టీలో మనం కూడా నిజాయితీగా, నిస్పృహంగా మనం ఒక పారదర్శకంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మన నాయకత్వాన్ని మనమే నిర్మించుకోవాలి. ఒక నాయకుడి దగ్గర ఉంటే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉండదు. నేనేమంటున్నా అంటే మీరే లీడర్ కానీ, మీరే నాయకుడిగా ఎదుగుంది. దయచేసి మీకు మంచి అవకాశం ఉంది. మీ నాయకత్వాన్ని మీరు పెద్ద చేసుకోండి. లేదు 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 నేను ఇట్లనే ఉంటానని ఇట్లా అంటే దానికి నేనేం చేయలేదు. నేనేమంటున్నా, మీ అందరికి అవకాశం ఇస్తున్నా, మీరు లీడర్గా ఎదుగుంది. వర్గాలు, విభేదాలు, నేను ఇది అది ఏదదు, పార్టీ మీకు లీడర్. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటేనే రేపు మన కాంగ్రెస్ పార్టీ ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా మన. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల మదిక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓదెల గ్రామంలో తండ్రి వేపచెట్టు మాదయ్యను బండరాయితో కొట్టి చంపాడు కొడుకు బాబురావు. తాగుడుకు బానిసై తండ్రితో గొడవకు దిగాడు కొడుకు. కోపంతో బండరాయితో తండ్రి మాదయ్యపై దాడి చేసి హత్య చేశాడు కొడుకు బాబురావు. తండ్రిని చంపి కొడుకు తాను చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు కొడుకును పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేలా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ, తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే మహాయజ్ఞానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అంకురార్పణ చేయబోతున్నారు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మాణం చేసే కర్తవ్యాన్ని తన భుజానికి ఎత్తుకున్నారు. సబ్బండ వర్గాల వికాసం, సాధికారతే లక్ష్యంగా గురువారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను నిర్వహిస్తున్నారు. సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సభ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేస్తూ అందులో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయబోతున్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని సభా ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితం మొత్తాన్ని తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, సామాజిక అంతరాలను రూపుమాపేందుకు కృషి సాగించిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి పూలే, అట్టడుగు వర్గాల ప్రజల పేదరికం, పీడ నుంచి బయటపడేందుకు విద్య మాత్రమే ఆయుధమని నమ్మి పాఠశాలలు ఏర్పాటు చేసిన భాగ్యారెడ్డి వర్మ చిత్రపటాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. నిజాం రాజ్యంలో దేశ్ముఖ్లు దొరల దురంకారంపై తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య, నిజాం సింహాసనాన్ని వణికించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, బహుజనులను రాజ్యాధికారం కోసం కృషి సాగించిన మాన్యశ్రీ కాన్షీరామ్, జల్ జంగిల్ జమీన్పై హక్కుల కోసం పోరు సాగించిన యోధుడు కొమరం భీం, వికాసైన తెలంగాణవాది, ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవి తునప్రాయంగా వదులుకున్న బహుజన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి దళిత మహిళా ఎమ్మెల్యే, మొదటి మహిళా డిప్యూటీ స్పీకర్ టిఎన్ సదాలక్ష్మి, నిజాం నిరంకుశత్వంపై పోరాడిన బహుజన యోధుడు పండుగ సాయన్న, బహుజన గెరిల్లా యోధుడు ఒడ్డెర ఓబన్న, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్, ఉమ్మడి ఏపీ నుంచి లోక్సభకు ఎన్నికైన మొదటి మహిళా నాయకురాలు, ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి, అక్షర యోధుడు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తన కళాన్ని ఎక్కుపెట్టిన వీరుడు సోయబుల్లా ఖాన్, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఆద్యుడు, కులవర్గ పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ కవి, కార్మిక నాయకులు ముగ్ధుం మొహీద్దీన్ల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతుంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,398.37 అడుగులకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం 4.627 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల లేకపోవడంతో కేవలం ఆవిరి రూపంలో 166 క్యూసెక్లు పోతోంది.
కళ్యాణి ప్రాజెక్టుకు 100 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా అంతే మొత్తాన్ని ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 408 మీటర్లుగా ఉంది. సింగితం రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో ప్రస్తుతం వస్తున్న 663 క్యూసెక్ల ఇన్ఫ్లోను నిజాంసాగర్ ప్రధాన కాల్వకు మళ్లించారు. ఇదిలా ఉండగా ఎస్ఆర్ఎస్పీకి ఎగువ నుంచి 26,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ బుధవారం కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, గడెం నాగేష్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్లో డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి అధికార ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ డిప్లొమా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ విభాగాలతో పాటు బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ వంటి గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, 2022 సంవత్సరం లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 1 నుండి ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని, ఎంపిక విద్యార్థుల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుందని వెల్లడించారు. అటువంటి ఏమన్నా ఉంటే మాకు 80% దగ్గర అలర్ట్ వస్తుంది, అంటే ఇంకా 20% వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు కార్లలో మనకు పెట్రోల్ అని ఇట్లా ఇండికేషన్ వస్తుంది, అట్లా ఇందులో కూడా మనకు ఇండికేషన్ వస్తుంది. అప్పుడు వెంటనే దాన్ని ఛార్జింగ్కి తీసుకెళ్లేటట్టుగానే ప్లాన్ చేస్తాం షెడ్యూల్. ఇటువంటిది ఏమన్నా ఇప్పుడు సపోజ్ మనకి ఒక్కోసారి వర్షాకాలము ట్రాన్స్ఫార్మర్లు ప్రాబ్లం అయ్యి, పవర్ సప్లై ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా అట్లా జరగకుండా చర్యలు తీసుకుంటాం. కరీంనగర్ జిల్లాలో యూనిఫామ్ల కట్టింగ్ మరియు స్టిచ్చింగ్పై గాంధారి మండలంలోని యూనిఫామ్ కట్టింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ మహిళా టైలర్లతో నేరుగా మాట్లాడి యూనిఫామ్ల కట్టింగ్ ప్రక్రియ, పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు, వస్త్రాల లభ్యత, కొలతల ప్రకారం కట్టింగు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా టైలర్లను అభినందిస్తూ వారి ద్వారా నాణ్యతను ఎలాంటి రాజీ పడకుండా ప్రతి విద్యార్థికి సరైన కొలతలతో యూనిఫామ్లను కుట్టించి నిర్ణీత గడువులోగా పాఠశాలల వారీగా పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహిళా టైలర్లకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో యూనిఫామ్ల పంపిణీ పురోగతిని సమీక్షించిన కలెక్టర్ రెసిడెన్షియల్ పాఠశాలలో యూనిఫామ్ల మొదట జత పంపిణీ పూర్తయినందుకు సంబంధిత అధికారులను అభినందించారు. మిగిలిన ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న యూనిఫామ్ల స్టిచ్చింగ్, పంపిణీని వేగవంతం చేసి ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 959 విద్యాసంస్థలు, పాఠశాలలు, హాస్టల్లో 89,279 మంది విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన యూనిఫామ్లు అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి, డిపిఎం, ఏపీఎం, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ శాఖ సంక్షేమ శాఖలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ రావత్ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రదీప్ రావత్ భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, ముఖ్యంగా ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావత్ కుటుంబ సభ్యులకు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం నయా పైసా ఇవ్వడం లేదన్నారు. నగర మేయర్, కార్పొరేషన్ మేయర్ నగరంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి చెందిన వారికి నిధులు ఇస్తున్నారు తప్ప ప్రస్తుత ప్రజాప్రతినిధులకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో అనేక సార్లు ఆయా శాఖల మంత్రులను కలవడం జరిగిందని గుర్తు చేశారు. నగర అభివృద్ధి కోసం మళ్లీ 4 మంత్రులను కలవడం జరిగిందన్నారు. ప్రధానంగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలు అంశాలపై వినతి అందజేశానన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా 100 కోట్లతో నాందేవాడ దేవి రోడ్ రైల్వే స్టేషన్ అదనపు వంతెన నిర్మించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే 70 కోట్లతో ఎల్లమ్మగుట్ట రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరానన్నారు. అలాగే వర్ని, నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయ్, భీమ్గల్, కమ్మరపల్లి వరకు నగరం మీదుగా 107 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలు కూడా అందించినట్లు పేర్కొన్నారు. నగరంలోని రేడియో స్టేషన్ నుంచి
ముదక్పల్లి వరకు రోడ్లు, భవనాల, రహదారి అభివృద్ధి కూడా అవసరమని వివరించినట్లు పేర్కొన్నారు. ఇందూరులోని టీ హబ్ ద్వారా యువతకు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలకు తీసుకురావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు కలిసినట్టు చెప్పారు. ఇందూరు యువతలో ప్రతిభకు కొదవలేదని, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యువతను నగరాలకు పంపడం కాదని, ఉద్యోగాలను నిజామాబాద్కే తీసుకురావాలని అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి సమస్యలను సమగ్రంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కలిసి వివరించినట్లు తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఇప్పటికీ లేకపోవడం, మార్చురీ ఫ్రీజర్ల కొరత, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ లేకపోవడం ప్రధాన సమస్యలన్నారు. అలాగే సివిల్ సర్జన్, ఆర్ఎంఓలు, క్వాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. పేదలు ప్రాణాలను కాపాడే ఆసుపత్రిలో సౌకర్యాల కొరత ఉండకూడదని, ప్రజల ఆరోగ్యంపై రాజీ పడే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు అన్నారు. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నిజామాబాద్ బస్టాండ్లో పెరిగిన రద్దీకి తగిన సౌకర్యాలు లేకపోవడం శోచనీయమని అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి అందజేసినట్లు చెప్పారు. గతంలో స్థలానికి సంబంధించి వినతి పత్రం కూడా అందజేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్కు విశాలమైన వేచి ఉండే హాలు, సిట్టింగ్ కెపాసిటీ పెంపు, డిజిటల్ బస్సు ఇన్ఫర్మేషన్ బోర్డులు, ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలు, పార్కింగ్ సదుపాయం, పరిశుభ్రత వంటి అంశాలపై వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న తన ప్రయత్నమని అర్బన్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందుకోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారితో కలిసి రైల్వే శాఖకు సంబంధించిన అనేక ప్రతిపాదనలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు అందజేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, పుతన్కర్ లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు శశాంక్, జ్యోతి, మురళి, శ్యామల సత్యపాల్, బొబ్బిలి సువర్ణ, వేణుగోపాల్, బంటు ప్రీతి ప్రవీణ్, పసున శ్రీనివాస్, ఇప్పకాయల సుమిత్ర, కిషోర్, పసునూరి రాము, రాఘవేందర్, ఎస్సీ మోర్చా నాయకులు జన్పాల్, జస్పాల్ సింగ్, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రజలు నా పైన ఉంచిన విశ్వాసం, దానికి తగ్గట్టుగా నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కూడా గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు కానీ, అభివృద్ధి కార్యక్రమాల వేటిపైన దృష్టి పెట్టాలనే కాన్సెప్ట్ తోటి నేను పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెండింగ్ పనులలో ఎల్లమ్మగుట్ట సోని ఫంక్షన్ హాల్ తర్వాత ఉదాహరణకు చెప్తా ఉన్నా, 10 సంవత్సరాల నుండి ఆ బ్రిడ్జ్ ఏదైతే కనెక్టివ్ బ్రిడ్జ్ ఉందో అది మొండిగా మనకు కనిపించేది, అది కొద్ది నెలల్లో కంప్లీట్ అవుతాం. సాహిత్య కళా రంగంలో లక్ష్మీనారాయణ గౌడ్ చేసిన సేవలు మరవలేనివని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని జాతకంపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు విజయ్ గౌడ్ తండ్రి కవి అయిన లక్ష్మీనారాయణ గౌడ్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కళారంగంలో ఎన్నో కథలు, రచనలు చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం కళారంగానికి తీవ్ర లోటని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, విజయ్ గౌడ్, రాధాకిషన్ గౌడ్, తాహిర్, చిక్కెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి దినము క్రమం తప్పకుండా ఆయనకు సంగీతం మీద, కళల మీద ఉన్న ప్రేమతో రోజు వచ్చి ఇక్కడ సంగీత కళాశాలలో ఆయన అభిప్రాయాలు, సమాచారాలు, సూచనలు ఇచ్చేవాడు. కొన్ని వేల పుస్తకాలు రాసినటువంటి గొప్ప కవి లక్ష్మీనారాయణ గౌడ్ గారి యొక్క ప్రతిభని దురదృష్టం మనం గుర్తించలేకపోయాం. వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో TGNPDCL నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో టాటా యోధా 3.0 MT హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనాన్ని సేవలోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్ తెలిపారు. ఈ వాహనం ద్వారా 33 kV, 11 kV విద్యుత్ లైన్ల బ్రేక్డౌన్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్
చెట్ల కొమ్మల తొలగింపు, ఎత్తైన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు మరియు పరికరాల నిర్వహణ పనులు సురక్షితంగా వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ప్రత్యేకించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడంతో పాటు విద్యుత్ సిబ్బంది భద్రతతో పనులు నిర్వహించేందుకు ఈ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వాహనం అందుబాటులోకి రావడంతో అత్యవసర నిర్వహణ పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలమని సూపరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం, మానేరు డ్యాంలకు జలకళ, మిడ్ మానేరు నుంచి ఎల్ఎండికి త్వరలో నీటి విడుదల. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో జోరు వాన, మానేరు వాగులో బైక్తో సహా పడిపోయిన 2 యువకులను కాపాడిన స్థానికులు. జగిత్యాల జిల్లా కొరుట్లాలో పేలిన గ్యాస్ సిలిండర్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అన్ని రైస్ మిల్లులలో విజిలెన్స్ దాడులు నిర్వహించాలి, టీఆర్ఎస్ డిమాండ్. సీఎంఆర్ బియ్యం అమ్ముకున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని సూచన. శరవేగంగా వేములవాడ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు 55% పనులు పూర్తయినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. కరీంనగర్ జిల్లాలో అలుగుపారిన నాగుల మల్యాల కొత్త చెరువు, గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.